హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత ట్రెండ్స్ ఇన్ బెంగళూరు వ్లాగ్స్. చూస్తున్నారు కదండి, ఇంతమంది జనాలు ఏంటని చూస్తున్నారా? ఏం లేదండి, ఆషాఢంలో అన్నమ్మని కూర్చోపెడతాడనమాట. అన్నమ్మ అంటే అమ్మవారి పేరు అనమాట. బెంగళూరు గ్రామ దేవత అన్నమ్మ దేవత అనమాట. ఇక్కడ దసరాకి నవరాత్రి ఎలా చేసుకుంటామో ఆషాఢంలో అన్నమ్మకి ఇలా పూజ అనేది చేస్తారండి. 3 రోజులు ఇలా గ్రాండ్గా చేస్తారు. ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మనకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. భోజనం పెడతారు, అన్నప్రసాదం పెడతారనమాట. చాలా బాగుంటుంది. మనకి చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఏరియాకి, అంటే 3-4 ఏరియాలు కలిపి అన్నమ్మ ఫంక్షన్ అనేది చేస్తారనమాట. తప్పకుండా అందరు జనాలు వస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, అది దాన్ని మెరవరిగే అంటారనమాట. అంటే గల్లీ ప్రతి ఏరియాకి పోయేసి అలా ఊరంతా తిప్పుకొని వస్తారనమాట. ప్రతి ఏరియా అలా తిరిగేసి వస్తారు, ఒక తల మీద పెట్టుకొని అలా వెళ్తారనమాట. ఇలా చూస్తున్నారు కదా, ఇదైతే మొక్కుకుంటారనమాట. ఇలా మాకు ఇది జరిగితే ఇలా వస్తాము, ఈ మొక్కు ఇలా తీర్చుకుంటామని చెప్పేసి. ఒకరోజు 3rd డే అయితే మనకి కోడిని మొక్కుకున్న వాళ్ళు కోడిని కూడా గుడి ముందు కట్ చేస్తారు. అమ్మవారికి పెద్ద మొగ్గుల్లో చేస్తారు కదా, అలా చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు అన్నమ్మని. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అన్నమ్మ తల్లిని కూర్చోబెట్టింది అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా అమ్మవారి ఒళ్ళో కూర్చోపెట్టి ఇస్తారు. లాస్ట్ ఇయర్ అయితే వీడియో అయితే అది తీశాను. ఇప్పుడైతే చిన్నపిల్లలు ఎవరు లేకుండే, అంత చిన్నపిల్లలు మన్స్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళని అమ్మవారి ఒళ్ళో కూర్చోపెట్టి వస్తారన్నమాట. అంత అదృష్టము. బయటికి వచ్చిన తర్వాత పసుపు నీళ్ళు చల్లడం, అమ్మవారికి వేసిన గాజులు ఇవ్వడం మనకు ప్రసాదంగా దొరుకుతుంది. ఇక్కడ తీసేసుకొని బయటికైతే దర్శనం చేసుకొని బయటికైతే వచ్చానమాట. పిల్లలకు కూడా ఏమన్నా గాలి గీలి అలా ఉన్నా కూడా పోతుంది. అమ్మవారి అంత శక్తి కదా. మనకి అన్నప్రసాదం కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడైతే అన్నప్రసాదన చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు అనమాట. దర్శనం చేసుకొని బయటికి వచ్చాక మనకి ఇక్కడ జాతర అనేది ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పాను కదా. ప్రతి ఒక్కటి బ్యాంగిల్స్, కమ్మలు, మనకి స్టిక్కర్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, ప్లస్ డెకరేషన్ వస్తువులు, ఆట సామాన్లు, ఎగ్జిబిషన్ అన్నీ పెట్టారనమాట. అన్నీ చూసుకుంటూ నిదానంగా వచ్చాం. గాజులు అయితే కలర్వి అన్నీ ఏవి తీసుకున్నా కూడా మనకి 100 రూపీస్ డజన్ అనమాట. ఇక్కడ చెప్పులు కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా చాలా తక్కువగానే ఉంటాయి. బెంగళూరులో ఏవైనా చీప్ అండ్ బెస్ట్ చాలా దొరుకుతాయండి. ఇలా అమ్మవారి దగ్గర పెట్టినవి అయితే మనకి ఇంకా మంచిగా దొరుకుతాయి అన్నమాట. నేను కంపల్సరీ గాజులు అయితే తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే అమ్మవారి దగ్గర గాజులు, కుంకుమ, పూలు దొరకడమే అదృష్టం కదా. అందుకే నేనైతే గాజులు అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. సైజు 2-4 అయితే నేను 2-2 సైజ్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే 2-4 ఉంటే మనకి సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ రోజులు రావు. 2-2 సైజ్ మనకంటే ఒక చిన్న సైజ్ తీసుకుంటే మనకి వర్త్ ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. మనం చేతులు పని చేస్తున్నప్పుడు కూడా గాజులు ఇదవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను గాజులు అనేది 2 డజన్స్ అనేది తీసుకొని అక్కడ నుంచి మనం షాపింగ్ అనేది బయలుదేరిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, గాజులు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారు. మీకు ముందుకి మా వాడు అదే ఎదురు చూస్తున్నాడు అనమాట అక్కడికి వెళ్ళడానికి. నేను ఇక్కడనే ఉన్నానని చెప్పేసి వాడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ముందుకు అనేది కదిలాం, గాజులు తీసుకున్నాము. ఇంకా ఆట సామాన్లు, చిన్నపిల్లలు అన్నీ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ అలా వస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏ పీస్ తీసుకున్నా కూడా 20 రూపీస్, ఏది తీసుకున్నా 20 రూపీస్ అని పెట్టారు. అంటే ఇంట్లోకి కావాల్సినవి బాగానే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి తినే వస్తువులు మనకి జాతరలో ఎలా అయితే పెడతారో అలానే ఉంటుందన్నమాట. మా కిట్టయ్య ఎక్కడికి పోయినా కనిపిస్తాడు. ఇవి చూస్తున్నారు కదా, ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి, చూద్దాం. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ కూడా వేరే దగ్గర ఇవి చూపిస్తాను, అప్పుడు రేట్ అనేది చెప్తాను. ఈ గ్యాప్లో ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారో చూద్దాం. ఎందుకంటే నేను ముందే చెప్పాను, బెంగళూరులో చీప్ అండ్ బెస్ట్ చాలా దొరుకుతాయని చెప్పేసి. ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ బెంగళూరు వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బెంగళూరులో ఉన్న వాళ్ళకి, బెంగళూరు వచ్చే వాళ్ళకి మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఇది చిన్న సామాన్లు అనమాట, పిల్లలు ఆడుకునే సామాన్లు. ఇక్కడ వచ్చేసి రింగులు, కమ్మలు అవన్నీ ఉన్నాయి. ఇలానే చూసుకుంటూ ముందుకెళ్తే పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ మనకి ఉయ్యాలలు, గుర్రము ఉయ్యాలలు ఇవన్నీ పెట్టారనమాట. మెజెస్టిక్లో అన్నమ్మ దేవిది వీడియో అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టానండి, ఎండ్ కార్డ్లో ఇస్తాను. చూడమంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఎందుకంటే గ్రామ దేవత అనమాట. ఎవ్రీ ఇయర్
ప్రతి ఏరియాలో ఇలా ఫంక్షన్ అనేది చేస్తూనే ఉంటారు మనకి. నేను ముందు చెప్పినట్టు కిట్టయ్య బొమ్మలు ఉన్నాయి కదా, ఎంత ఉంటాయని నేను గెస్ చేయమన్నాను. అది ఎంత అంటే వాళ్ళు చెప్పడము 400-500 చెప్తారు, కానీ మనకి 150-200కి అడిగితే ఇచ్చేస్తారనమాట. అంతే వర్త్, అంతకి నీట్గా ఇచ్చేస్తారు. ఇక్కడ చూస్తారు కదా వినాయకుడి బొమ్మ అయితే చాలా నచ్చింది నాకు. చూస్తున్నారు కదండి, అన్నమ్మ దేవిని ప్రతి ఆషాఢంలో ఇలా 3 రోజులు పండగ అనేది పండగలాగానే చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఒక జాతరలా ఉంటుందన్నమాట. 3వ రోజు నైట్ కల్లాపి చల్లుకొని ముగ్గులు వేసి అమ్మవారికి స్వాగతం పలుకుతారనమాట. ఒక జాతరలాగా డ్యాన్స్ వేసుకుంటూ గ్రాండ్గా అమ్మవారిని ప్రతి కాలనీ ఊరేగింపిస్తూ వస్తారు. 3 రోజులు అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కుదరని వాళ్ళు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, దండలు, ఇలా కొబ్బరికాయలు, హారతితో అమ్మవారిని స్వాగతం పలుకుతారనమాట. మా ఇంటికి, మా గల్లీలోకి కూడా, మా కాలనీలోకి కూడా అమ్మవారు అనేది వచ్చేసారు. చాలా బాగా ఉంటుందండి. ఆషాఢం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండాలన్నమాట అమ్మవారి కోసం. ఇక్కడ అమ్మవారిని అన్నమ్మ దేవత అని పిలుస్తారు. బెంగళూరు గ్రామ దేవత అనమాట. బెంగళూరులో మెజెస్టిక్లో అన్నమ్మ దేవ టెంపుల్ ఉంది. నేను ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎండ్ కార్డ్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. మన ఇంటికి కూడా అన్నమ్మ దేవత వచ్చేసింది. అమ్మకి దండం పెట్టేసుకున్నాము, ప్రసాదం తీసుకొని బొట్టు పెట్టేసుకున్నాం. అంటే ప్రసాదం అంటే మనకు అన్నప్రసాదమే కాదండి. ఇక్కడ బెంగళూరులో వచ్చాక కొత్త విషయం ఏం తెలిసిందంటే, అమ్మవారి నుంచి అయినా సరే, ఏ గుడిలో నుంచి అయినా సరే పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు మనకి అందితే దాన్ని ప్రసాదం లాగా, అంటే ఆ మెన్షన్ చేస్తారన్నమాట. ప్రసాదం దొరికింది నీకు అదృష్టం అన్నట్టుగా ప్రసాదం అని, వాటిని కూడా ప్రసాదం అనే పిలుస్తారు ఇక్కడ బెంగళూరులో. నాకు బెంగళూరు వచ్చాకనే తెలిసిందనమాట. మీకు ఈ విషయం ముందే తెలుసుంటే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి, చూద్దాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ ఫ్రెండ్స్. మరో మంచి బెంగళూరు వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. మోర్ బెంగళూరు వ్లాగ్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో చేస్తూనే ఉండండి. మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, ఎక్కడికి వెళ్ళాలి, పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, లాంటి చాలా విషయాలు మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి.